హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నిన్న బిగ్ బాస్ లాస్ట్ కెప్టెన్సీ టాస్క్ పూర్తి కావడం జరిగింది. కళ్యాణ్ గారు విజయకేతనం ఎగురవేసి ఆర్మీలాగా సెల్యూట్ చేసి బిగ్ బాస్కి తన ఆనందం తెలపడం జరిగింది. డీమాన్ పవన్ కళ్యాణ్ చివరి వరకు పోరాడి తర్వాత దాంట్లో కళ్యాణ్ అఖండ విజయం సాధించడం జరిగింది. అయితే ఒక విధంగా చెప్పాలంటే డీమాన్ పవన్ పాపం ఎంత కష్టపడాలో అంతవరకు కష్టపడ్డాడు, కానీ ఆయనకు నడుము నొప్పి సహకరించలే. ఆయన నడుము నొప్పి అది చాలా భయంకరంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎంత భయంకరంగా ఉంటుందంటే ఆ పెయిన్ వచ్చిన వాళ్ళ వరకే తెలుస్తుంది. ఎందుకంటే ఒక కాలు కూడా లేపలేడు ఆ పెయిన్కి, నడుము నొప్పి పెయిన్కి. బాడీ మొత్తం సహకరించదు, ఆ బాడీ మొత్తం ఫోల్డ్ అయిపోతుంది. ఎంత పెద్ద నిలబడ్డ మనిషి కూడా ఎంత బలవంతునైనా అలా నిలబడతాడు కదా, ఆ వాడిని కిందికి బెండ్ చేస్తుంది, వంగిపోతాడు ఆటోమేటిక్గా ఆ నొప్పికి తట్టుకోలేక. అంత భయంకరంగా ఉంటుంది ఆ నొప్పి. అంతేకాకుండా కాలు తీసి కాలు కూడా వేయలేడు. అదే నొప్పి, కిడ్నీలో స్టోన్స్ ఉన్నా కూడా అదే నొప్పి వస్తుంది, సేమ్ పెయిన్. తట్టుకోలేరు ఆ పెయిన్కి ఎవరు. ఆ పవన్ పాపం చాలా వరకు పోరాడిండు, కానీ ఆ పెయిన్కి తట్టుకోలేక కొన్నిసార్లు ఆ నొప్పి వెయిట్ లిఫ్టింగ్లో వల్ల కూడా వస్తుంది ఫ్రెండ్స్. చాలా పెయిన్ ఎంత భయంకరంగా ఉంటుందంటే అంతవరకు ఉంటుంది. ఆ డీమాన్ పవన్ అప్పటికి వరకు చాలా వరకు పోరాడిండి. ఒక విధంగా చెప్పాలంటే డీమాన్ పవన్ గెలిచే గేమే అది, వాస్తవం చెప్పాలంటే. ఎందుకంటే తన వరకు ముందర అంతా సెట్ చేసాడు, కానీ తర్వాత పెయిన్ వచ్చి ఆటోమేటిక్గా పడిపోయాడు. కళ్యాణ్ కూడా బాగా అసలు చాలా గేమ్ సూపర్గా ఆడిండు. అంటే కళ్యాణ్కి ఆల్రెడీ ఆర్మీలో ఆయనకి ట్రైనింగ్ ఉంటుంది, ఆయన బాడీ ఆర్మీకి అనుగుణంగా ఉంటుంది కాబట్టి, ఆర్మీ సోల్జర్ కాబట్టి మన కళ్యాణ్ గారు చేయడం జరిగింది. డీమాన్ పవన్ ఏంటంటే పాపం నడుము నొప్పి వల్ల విలువలాడిపోయింది అసలు. రీతు చౌదరి కూడా ఆయన ఎంతసేపటికి ఎంకరేజ్, అరే ఇది లాస్ట్ కెప్టెన్సీ పోగొట్టకురా అని అంటుంది, కానీ ఆయన లేవలేని స్థితి. ఆ నొప్పి పెయిన్ వచ్చిన వాళ్ళే తెలుస్తుంది ఫ్రెండ్స్. ఆ పెయిన్ అనేది అంత భయంకరంగా ఉంటుంది. నాకు కూడా ఏమనిపించింది అంటే కళ్యాణ్ కూడా ఒకసారి ఆగాల్సింది, గేమ్ని స్టాప్ చేసి ఆ పెయిన్ తగ్గిన తర్వాత మళ్ళీ ఒకవేళ కంటిన్యూ చేయదలుచుకుంటే కంటిన్యూ చేయాల్సింది. కానీ అక్కడ కళ్యాణ్ తన గేమ్ను పూర్తి చేయడం జరిగింది. నాకు ఎందుకు అనిపించింది ఫ్రెండ్స్, ఎందుకంటే కళ్యాణ్ చాలా మంచి వ్యక్తి, చాలా నిజాయితీపరుడు, మంచి వ్యక్తి. అక్కడ ఆపుతాడేమో అని నేను కూడా అనుకున్నా గేమ్. ఎందుకంటే అవతల ఉన్న వ్యక్తి పెయిన్కి తట్టుకోలేక కింద విలువలాడుతుండు. అట్లాంటప్పుడు పరిస్థితుల్లో గేమ్ ఆపి అతనికి సహాయం చేసి ఉన్నట్టయితే ఆయన విలువ ఇంకొక రేంజ్కి వెళ్ళిపోయేది. అసలు బిగ్ బాస్ విన్నర్గా ఆయనే, ఖచ్చితంగా బిగ్ బాస్ విన్నర్ ఆయనే పేరే ఉండేది. కానీ ఎందుకనో కళ్యాణ్ ఆ విధంగా ఆలోచించలేకపోయిండు. ఆ విధంగా ఆలోచించినట్టయితే సూపర్గా ఉండేది నాకు తెలిసి కళ్యాణ్కి. కానీ ఏం చేస్తాం. కానీ డీమాన్ పవన్ చాలా మంచి వ్యక్తి, ఒక విధంగా చెప్తున్నా కదా. మీరు చూడండి మీరు హౌస్లో ఎవరినన్నా చూడండి, ఒక్క డీమాన్ పవన్ రీతు చౌదరి మాయలో పడి ఆయన గేమ్ వదిలిపెట్టుకుంటుండు తప్ప, రీతు చౌదరి మాయలో పడి గేమ్ వదిలిపెట్టుకుంటుండు ఆయన. నిన్న కూడా చూసారా, ఒకవేళ రీతు చౌదరిని పొడవాల్సి వస్తే గివప్ ఇస్తామంటే నేను వదిలేస్తా అంటుండు. రీతు చౌదరిని పొడవననే చెప్తుండు, డైరెక్ట్ కత్తి ఇస్తామని నీవు రీతు చౌదరిని పొడుస్తామంటే నేను పొడవనని చెప్తుండు. అంత ఘనంగా రీతు చౌదరి మాయలో ఆయన పడిపోయాడు డీమాన్ పవన్. ఆయన గేమ్ను వదిలేసుకుండు అసలు. నిన్న లాస్ట్ కెప్టెన్సీ టాస్క్ దానికి కూడా సాక్రిఫైస్ చేద్దామని నిర్ణయించుకున్నాడు ఆయన. ఒకవేళ రీతు చౌదరి డీమాన్ పవన్ ఉంటే రీతు చౌదరికి ఇచ్చేటట్టు ఉంది ఆయన. దివ్య కూడా అప్పటికి అడిగింది, అరే లాస్ట్కి ఇది ఇక్కడ కూడా నారా కెప్టెన్సీ లాస్ట్ వీక్ రా ఇది కూడా అంటే, నేను ఆల్రెడీ మాట ఇచ్చానబ్బా, నేనేం చేయలేనబ్బా అని అంటుండు. అప్పుడు చీచి ఇది లాస్ట్ వీకు, దీనికి కూడా గివ్ అప్ ఇస్తామంటే ఇక నేనేం చేయలేను రా అని చెప్పుకుంటా దివ్య కూడా బయటికి వెళ్ళిపోయింది. వాళ్ళిద్దరికి అర్థమైంది, సంజనకి, దివ్యకి, ఇమానియల్కి, ఒకవేళ ఇమానియల్కి కత్తి దొరికినా కళ్యాణ్కి ఇవ్వాలని, దివ్యకు దొరికినా కళ్యాణ్కి ఇవ్వాలని, ఆటోమేటిక్గా సంజనకు దొరికినా కళ్యాణ్కి ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకోరు. ఎందుకంటే కళ్యాణితో ఇచ్చేటప్పుడు ఒక అంగీకారం, రీతు చౌదరిని పుడుస్తా అంటే మాత్రమే మేము కత్తిస్తా, లేకపోతే లేదు అని చెప్పి. సంజన అయితే కరెక్ట్గా అడుగుతుంది అని చెప్పి దివ్య, ఇమానియల్ ఏమైంది స్లోగా ఆడిర్రు. సంజన ఫాస్ట్గా వెళ్ళిపోయి కత్తి తీసుకుంది. దీంతో కానీ డీమాన్ పవన్ ఆల్రెడీ 2 సార్లు కెప్టెన్ అయ్యిండు, కానీ
అతను చాలా మంచి వ్యక్తి. ఎంత మంచి వ్యక్తి అంటే మీరు చూడండి, హౌస్లో ఒక్కరి గురించి ఒకరు మాట్లాడతారు, ఒకరి విషయాలు తీసుకుపోయి ఇంకొకరికి చెప్తారు. కానీ డీమాన్ పవన్ ఎప్పుడు కూడా ఒకరి గురించి ఎక్కడ మాట్లాడినట్టు మీరు చూడండి. ఎక్కడ కూడా ఎవరితో అసభ్యంగా మాట్లాడడం కానీ, వేరే విధంగా వాళ్ళని పోర్ట్రే చేయడం కానీ, వాళ్ళని కించపరచడం కానీ, ఇంకా ఫ్రెండ్లీగా ఉంటాడు ఆయన. ఒకరి విషయాలు తీసుకుపోయి ఒకరికి చెప్పడం కానీ అట్లాంటి చేయడు. చాలా మంచి వ్యక్తి. అసలు విన్నర్ అవ్వాల్సిన అవకాశాలు డీమాన్ పవన్కు ఉన్నాయి, కానీ ఆయన కల్లా ఆయనే తన గేమ్ని ఖరాబ్ చేసుకొని రీతుమాయలు పడిపోయి మొత్తం గేమ్ అంతా పోగొట్టుకుండు. దానికి ఎవ్వడం ఏం చేయలేడు. దివ్య కూడా అప్పటికి ఆయనకి చెప్తుంది, మైండ్కి ఎక్కట్లే. భరణి గారు చెప్తున్నా మైండ్కి ఎక్కట్లే, ఇమానియాలు చెప్తున్నా మైండ్కి ఎక్కట్లే. ఎవరు చెప్పినా కూడా డీమాన్ పవన్ వినే పరిస్థితిలో లేడు. మరి బయటకు వచ్చిన తర్వాత వీళ్ళ బంధం ఈ విధంగా కొనసాగుతుందా అంటే అది 100% క్వశ్చన్ మార్కులాగానే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు హౌస్లో అంటే వాళ్ళే ఊరు కాబట్టి వాళ్ళు అట్రాక్ట్ అయ్యారో లేకపోతే ఫ్రెండ్స్గా ఉంటారు, ఫ్రెండ్షిప్ చేస్తున్నారు అనేది మనకు తెలియదు. ఒకవేళ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత రీతు చౌదరి ఆయన్ని డీమాన్ పవర్ని ఇదే విధంగా చూస్తుందా, ఇదే విధంగా అంగీకరిస్తుందా అంటే మనం చెప్పలేము. ఎందుకంటే నిన్న యావర్ వచ్చినప్పుడు కూడా ఆమె క్లోజ్నెస్ యావర్తో ఉన్నప్పుడు డీమాన్ పవన్ తట్టుకోలేకపోతుండు. అప్పటికే ఫేస్ మార్చుకుంటూ ఆయన దూరం కూర్చుంటుండు. కానీ డీమాన్ పవన్ ఒకటి అర్థం చేసుకోవాలి, ప్రతిదీ రీతు చౌదరి చాలా షోలు చేసి ఇక్కడికి వచ్చింది ఆమె. ఎందుకంటే చాలామంది వ్యక్తితో ఎందుకంటే ఆమె ఉన్న ఇండస్ట్రీ అట్లాంటిది, అందరితో క్లోజ్గా ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే అందరితో చనువుగా మాట్లాడాల్సి వస్తుంది, ఫ్రెండ్షిప్తో ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే ఆడ ఫ్రెండ్షిప్ లేకపోతే వాళ్ళకి అవకాశాలు రావు. వాళ్ళని విమర్శించినా లేకపోతే వాళ్ళని తిట్టినా కూడా వాళ్ళకి అవకాశాలు అనేవి రావు. కాబట్టి ఆమెకు ఆ విషయం తెలుసు. అందుకోసమే ఆమె అందరితో క్లోజ్గా మూవ్ అవుతుంటుంది. ఆ విషయం డీమాన్ పవన్కి అర్థం కావాలి. అర్థమైనప్పుడు మాత్రమే రీతు చౌదరిని అర్థం చేసుకోలేస్తాడు. కానీ ఒకవేళ బయటకు వచ్చిన తర్వాత రీతు చౌదరిని అర్థం చేసుకోలేక మిస్అండర్స్టాండింగ్ వచ్చి వాళ్ళిద్దరు విడిపోవచ్చు. అది లవ్వా ఫ్రెండ్షిప్ అనేది బిగ్ బాస్ ప్రేక్షకులకు తెలవాలి, చెప్పే మనకి తెలవాలి. ఎందుకంటే వాళ్ళిద్దరిది 100% లవర్సే. ఎందుకంటే ఎక్కడికి పోయినా కూడా వాళ్ళిద్దరు లవర్స్లానే ఉంటారు. ఎవరు కూడా లవ్ స్టోరీ నడుస్తుంది బిగ్ బాస్లా అన్నప్పుడు రీతు చౌదరి మొహం చూడాలి. లవ్వా అయితే వేరే చెప్పు అంటే ఆమె చేసే ట్రాక్ అనేది తెలియదా? పాపం ఎట్లా డీమాన్ పవన్ అంటే డీమాన్ పవన్ ఏమన్నా యూజ్ చేసుకుంటుందా గేమ్స్ కోసం? ఆమె క్లారిటీ ఇవ్వట్లే, ఎక్కడ క్లారిటీ అనేది లేదు. చూద్దాం ఫ్రెండ్స్, ఎంతవరకు రీతు చౌదరి డీమాన్ పవన్ని పాపం ఎంతవరకు చేస్తుందో చూద్దాం. డీమాన్ పవన్ మాత్రం నిన్న గేమ్లో చాలా వరకు పోరాడిండు, కానీ ఆ నడుము నొప్పి వల్ల ఆయన చేతగాక ఓడిపోవడం జరిగింది. కళ్యాణ్ మాత్రం అద్భుతంగా, ఎందుకంటే ఆర్మీ పర్సన్ ఆయన ఇంతకంటే బరువులు వాళ్ళ ట్రైనింగ్లో మోపిస్తారు, వాళ్ళని రన్నింగ్ చేపిస్తారు. చాలా ఉంటుంది వాళ్ళకు. 4:30కే లేపి వాళ్ళకు రన్నింగ్ అన్నీ ఉంటాయి. ఇంతకంటే పెద్ద బరువులు ఉంటాయి వాళ్ళ గన్ బరువే చాలా వరకు బరువు ఉంటుంది. ఒక్కొక్కటి 10 కేజీలు అట్లా పైనే ఉంటుంది అది బరువు. గన్స్ అయితే అవి మోయాల్సి వస్తుంటుంది. వాళ్ళు ఎక్కడికైనా సర్వే అయ్యేటప్పుడు కూడా సరుకులు అట్లాంటివి తీసుకుపోవాల్సి వస్తుంటుంది. కాబట్టి వాళ్ళకి అలవాటు ఉంటుంది ఆర్మీ వాళ్ళకి. డీమాన్ పవన్కి ఏంటంటే అలవాటు లేదు, కాకపోతే ఆయన గేమ్ ఆడతాడు కానీ కోల్పోయాడు గేమ్ని. మొత్తానికైతే పవన్ కళ్యాణ్ కెప్టెన్ అయ్యిండు, డీమాన్ కళ్యాణ్ మొత్తానికి కెప్టెన్ అయ్యిండు, సెల్యూట్ చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.